తెలుగు నేలపై కొత్త చరిత్రకు నేడు పునాది పడబోతోంది. ఆంధ్రుల కలల నగరి అమరావతికి శంకుస్థాపన జరగబోతోంది. ధాన్య కటకంగా, ధరణి కోటగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన పుణ్యగడ్డ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దీప్తిని దశ దిశలా వ్యాప్తి చేసేందుకు మరోసారి అమరావతిగా రాజసాన్ని సంతరించుకోబోతోంది. అత్యాధునిక హంగులతో చరిత్రగతిలో కొత్త మలుపులు సృష్టించేందుకు ప్రజా రాజధానిగా ఊపిరి పోసుకోబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహత్తర ఘట్టం మరికొద్ది గంటల్లోనే సాక్షాత్కారం అవనుంది. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అమరావతి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం అక్కడ గడపనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెళ్లారు. శంకుస్థాపన అనంతరం జరిగే సభలో కేసీఆర్కు మాట్లాడే అవకాశం కల్పించారు. ముందుగా తయారు చేసిన షెడ్యూల్లో లేనప్పటికీ తర్వాత ప్రసంగికుల జాబితాలో కేసీఆర్ పేరును చేర్చారు. కార్యక్రమం అనంతరం కేసీఆర్ తిరిగి సూర్యాపేటకు చేరుకుంటారు. స్థానిక గొల్లబజార్లో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 4 గంటలకు మెదక్ జిల్లా ఎర్రవెల్లికి చేరుకుంటారు. మబ్బులన్నీ తాకేలా హైటెక్ సిటీ వస్తది, అత్తమంటి రోడ్ల పక్క అన్నీ మనకిస్తదన్నా వీర నెక్స్ట్ అనౌన్స్ చేసేటప్పుడు కొంచెం ప్లానింగ్ పెద్ద చదువు లేకున్నా పెద్ద మనసు నీదన్నా నువ్వు పెట్టి రైతన్నా భూమినిచ్చినావన్నా నువ్వు పెట్టి రైతన్నా భూమినిచ్చినావన్నా నీకల్లా దేశభక్తుడెవరన్నా ఈ రాజధాని నీదేలే రైతన్నా నీ ముఖ్యమంత్రి చంద్రన్నా అంతా నీ సెలవన్నా జాతికనే బలమన్నా వేల దండాలు మారైతన్నా మబ్బులన్నీ తాకేలా హైటెక్ సిటీ వస్తది.